నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. రైట్. యవనస్తులు వాళ్ళ కుమారులు కుమార్తెలు వివాహాల వాళ్ళని పేరెంట్స్ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. మీ కుమారులకి మీ కుమార్తెలకు సరైన సంబంధాలు కుదరాలని, వారి వివాహాలు జరగాలని పేరెంట్స్లో చాలా భారం ఉండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు. ఈ వాగ్దానం పట్టుకుని ప్రే చేయండి, ఈ మాటను పట్టుకోనండి. అబ్రహాం మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను ఈ విధంగా రక్షించి తీసుకొచ్చి ఇంతవరకు నడిపించాడు కదా, మరి ఈ కుమారుడిని ఇస్సాకును కూడా ఇచ్చిన దేవుడే కనుక ఆ కుమారుడికి వివాహం జరగాల్సి ఉంది. మరి సరైన భాగస్వామిని దేవుడే అనుగ్రహిస్తాడు. ఆయన దూత నీతో పాటు పంపిస్తాడు. ఎలియాజరు అనేటువంటి పనివాడితో. అబ్రహాం పనివాడు ఎవరంటే ఎలియాజరు. ఒక విధంగా చెప్పాలంటే మీడియేటర్గా అతను బయలుదేరి వెళ్తున్నాడు. ఇతని కుమారుడికి, అబ్రహాం యొక్క కుమారుడిని ఇస్సాక్కి ఒక సంబంధం తీసుకురావడానికి వెళ్తున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్. చెప్పండి, ఏం ఫిక్సింగ్ అంటే? క్రికెట్ మ్యాచ్ కాదు, రైట్. అక్కడ వివాహ సంబంధాన్ని కుదిరించడానికి. వారి పేరెంట్స్లో చాలా భారం ఉండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు. ఎదిగిన బిడ్డలకు వివాహాలు జరగాలని ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టండి. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆదాముకు సాటి అయిన సహకారం చేసింది ఎవరు? దేవుడే. అవ్వకు సాటి అయిన సహకారం చేసింది ఎవరు? దేవుడే. ఇద్దరిని కూడా జతపరిచింది ఎవరు? దేవుడే. కనుక దేవుడి టైం అనేది ఒకటి ఉంది. ఆ టైంలో వారి జీవితాలు జతపరచబడతాయి. ఏకాంగులను ఎలా చేస్తున్నాడు? సంసారాలుగా చేస్తాడు. తల్లిదండ్రులు, మీరు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మీకు ఉందంటే ఉంది. అబ్రహాం ప్రార్థించాడు తన కుమారుడు వివాహం జరగాలని. అలాగే ప్రార్థనాపరుడు, భక్తిపరుడైన వ్యక్తితో అప్పగించాడు. ఆ యొక్క మధ్యలో ఈ వివాహాలు కుదిరించే వాళ్ళ పేర్లు ఏమంటారు? మ్యారేజ్ బ్యూరో. తెలుగులో ఏంటి? పెళ్ళిళ్ళు పేరయ్య. పెళ్ళిళ్ళు పేరయ్య అని చెప్పి అంటారు కదా. ఓకే, ఈ పెళ్ళిళ్ళు కుదిరించడానికి వెళ్తూ ఉంటారు. ఇందులో భక్తిహీనులు ఉంటారు, వాళ్ళన్నీ చెరగొడుతూ ఉంటారు, అబద్ధాలు అటు ఇటు మోసుకు వెళ్తూ ఉంటారు. కానీ అలా కాకుండా యథార్థవంతులుగా మరి భక్తి కలిగినటువంటి వారిని ఎంచుకున్నాడు. ఎవరు? అబ్రహాం. ఎలియాజర్ అనే భక్తిపరుడిని ఎంచుకున్నాడు. అతను ప్రార్థనాపరుడు, అతను ప్రార్థించే మనసు కలిగిన వాడు. అతను, అబ్రహాము ఏం చెప్పాడో అదే మాటను తీసుకుని బయలుదేరుతున్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, నన్ను నడిపించి నన్ను పిలిచిన దేవుడు నన్ను కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు ఇంతవరకు. ఆ దేవుడు తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. అరండి ఒకసారి. ఈరోజు మీరు కూడా ఏదో పని చేయాలని, ఈ వారం రోజుల్లో కావచ్చు, ఈ నెలలో ఏదో ఒక మంచి కార్యం జరగాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన దూత మీకు తోడుగా వచ్చును గాక. ఆయన దూత మీ ముందుగా వచ్చుతున్నప్పుడు కార్యాలు జరుగుతాయన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట అబ్రహాం చెప్పాడంటే, అతని జీవితంలో ఎక్కడికి వెళ్తున్నా అనేక ఆటంకాలు, అభ్యంతరాలు వచ్చిన అన్నింటిలో జయం కలిగింది. ఎవరికి? అబ్రహాంకి. అందుకే అంటున్నాడు, ఆయన దూత వస్తే పని జరుగుతుంది. సో నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, ఆయన దూత నీతో రావాలి. నా దేవుని దూత. నేను ఒక పని చెప్పాను, నువ్వు వెళ్తున్నావు, కానీ నీకంటే ముందుగా నేను సేవిస్తున్న దేవుడు తన దూతను పంపునుగాక. ఈరోజు నేను సేవిస్తున్నా, నేను ప్రార్థిస్తున్నా, మీరు ప్రార్థిస్తున్నా, ఆయన దూతలు మన ముందుగా బయలుదేరుదురుగాక. చదవండి వచనాన్ని. దేవుని లేఖనం ఆదికాండం 24:7 వచనం. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. I will send his angel before you. He will send. And God will send one day. So every day, how can this Abraham say this word? God will send angel before you. అబ్రహాము ఈ విధంగా ఈ మాట ఎలా చెప్పగలిగాడు? యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుననే మాట ఏ విధంగా చెప్పగలిగాడు? Because he is praying to God. ఎందుకంటే అతను దేవునికి ప్రార్థిస్తున్నాడు. When he prayed ఆయన ప్రార్థించినప్పుడు to save his nephew, God sent his angel and protected him. తన యొక్క సహోదరుని రక్షించుట కొరకు ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు తన దూతను పంపి ఆయన్ని కాపాడి ఉన్నారు. Abraham had experience that God's angels are coming and helping. దేవుని దూతలు వచ్చుట, సహాయం చేయట అనే అనుభవాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. That is why Abraham is telling to that Eliezer, definitely God whom I am serving, he will send his angel in front of you. అందుకే అబ్రహాము ఎలియాజరుతో అంటున్నాడు, తప్పకుండా నేను సేవించుచున్నటువంటి నా దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును అని చెప్పుచున్నాడు. మీరు కూడా ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేయబోతున్నారు. ఆ దేవుని మీ యొక్క వారంలో కావచ్చు, ఈ నెలలో నేను సేవిస్తున్న నా దేవుని దూత, మీరు ప్రార్థిస్తున్న మన దేవుని దూత మనకు ముందుగా బయలుదేరును గాక. ఎంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభా నేను చేసే పనుల కంటే నేను వెళ్తున్న ప్రయత్నాలు ఫలించలాగా నీ దూతను నాకు ముందుగా పంపించమన్న వారు చేయి చూపించండి. ప్రైజ్ గాడ్. ఎలా అవుతుంది ఇది? అసలు ఎలా జరుగుతుంది? అవును, నిజమే. దూతలు మన కంటికి కనబడవు, ఆత్మస్వరూపులు వారు. దే స్పిరిట్ బీయింగ్స్. యూ కెనాట్ సీ దెమ్ విత్ యువర్ ఫిజికల్ ఐస్.
వారు ఆత్మస్వరూపుగా ఆత్మజీవులుగా ఉన్నారు కనుక నీ భౌతిక నేత్రంతో నువ్వు వారిని చూడలేవు. They go in a lightning speed. వారు మెరుపు వేగంతో వారు వెళ్ళిపోతారు. Our speed is different. The angel speed is different. మన వేగం వేరు, దేవదూతల వేగం వేరు. If you have to go travel, you have to get ready, and then a car or bike or something, you have to come here. మనము బయలుదేరాలి, మనం వెళ్ళాలంటే సిద్ధపడాలి. కారు గాని బైక్ గాని ఏదైనా వాహనం ద్వారా మనం ఇక్కడికి రావాలి. Angel doesn't need the bike or car or racket. దేవదూతకి ఈ బైక్ గాని కారు గాని ర్యాకెట్ ఏది అవసరం లేదు. Just like that. ఒక మెరుపు వేగంతో వచ్చేస్తారు. They move. వారు వేగంగా కదులుతారు. Place to place. ఒక స్థలం నుండి స్థలానికి వేగంగా వెళ్ళిపోతారు. So Abraham understood, whenever he prays, God will send his angel to fulfill that work or help that work. కనుక అబ్రహాం ఎప్పుడు ప్రార్థించినా దేవుడు ఆ ప్రార్థన నెరవేర్చుటకు సహాయం చేయుటకు దేవదూతను పంపిస్తారని అబ్రహాం తెలుసుకున్నారు. అందుకని నా దేవుని దూత నీకు ముందుగా వెళ్తుంది. నీకు పని అప్పగించా, ఆ పని చేయడానికి నువ్వు వెళ్తున్నావు, కానీ నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు. నువ్వు వెళ్తే పని జరగకపోవచ్చు, నీ శక్తి సామర్థ్యాల వల్ల పని జరగకపోవచ్చు, కానీ నా దేవుని దూత నీ ముందుగా వెళ్తే ఆయన నీకు శక్తినిస్తాడు. నువ్వు వెళ్ళే పని సఫలమవుతుంది. విఫలుడు కావు కానీ సఫలుడు అవుతావు. మనం విఫలం కావద్దు కానీ ఎవరు అవ్వాలి? సఫలు అవ్వాలి. సఫలు అవ్వాలంటే మనతో పాటు మనకంటే ముందుగా ఎవరు రావాలి? దేవుని దూత రావాలి. నీకు ముందుగా తన దూతను పంపిస్తానని చెప్పిన పాట వచ్చిన కీర్తన పాడుకునే ముందు దేవుని బిడ్డలారా, దూతలు దేవుడు ఆయన పరిచారకులుగా వాడుకుంటున్నారట. పరిశుద్ధ లేఖనాలు ఉంది, ఏంజల్స్ ఆర్ is ministers. God is using them for his people. దేవదూతలను తన ప్రజలకు పరిచారకులుగా సహాయం చేయుటకు దేవుడు నియమిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మినిస్టర్ అంటే ఎవరండి? మంత్రి గారు అంటాం కదా. ऑब्जेक्शन क्या ऑब्जेक्शन? इन्होंने सनफ्लावर ऑयल मांगा. మంత్రి అంటే ఏంటి? అధికారి. మినిస్టర్ చూసినట్టే మినిస్టర్ ఏం చేస్తాడు? మినిస్టర్ అనే వ్యక్తి సర్వీస్ చేయాలి. ఇప్పుడు మన వాళ్ళు మినిస్టర్ గారు వచ్చినట్టు వీళ్ళంతా వీళ్ళు ఏం చేస్తుంటారు? ఇదంతా రివర్స్లో ఉంది మన దగ్గర. మినిస్టర్ అంటే ఇటు నుండి అటు చేస్తున్నారు. ఒక దగ్గర బండి ఆగిపోయింది, ఫారెన్లో వెళ్తున్నప్పుడు ఏదో చిన్న బండి రిపేర్ ఏదో వచ్చినట్టుంది. బండి ఆపున్నాడు ఒక అతను ఎదురుగా మేము వెళ్తూ ఉన్నాం, ఆ వెహికల్ ఆగిపోయింది, ఏంటి సైన్ చేయాలేమో అని మేము మాట్లాడుకుంటున్నాము. ఈలోగా పోలీస్ వెహికల్ వచ్చి ఆగింది. అతను అరెస్ట్ చేయడానికి ఆపారా, లేకపోతే అతను తప్పేం చేశాడా, స్పీడింగ్ ఎక్కువగా ఉందా, ఎందుకు ఆగారు అని చెప్పి మేము గమనిస్తున్నాం. ఈలోగా పోలీస్ వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు, డ్రైవర్తో మాట్లాడారు. ఆ వెనక వచ్చి ఇద్దరు పోలీసులు కలిసి కారుని తోస్తున్నారు. ఏమైపోయింది దానికి? ఇంజిన్ ఆగిపోయినట్టుంది, సెల్ఫ్ ఆగిపోయినట్టుంది. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ దిగి ఆ బండిని తోస్తున్నారు. మన దగ్గర తోస్తారా? గట్టిగా చెప్పండి. పోలీస్ కారు ఆగిపోతే మనం తోయాలి. పోలీస్ వాళ్ళు వచ్చి ఆగి దాన్ని తోస్తున్నారు. మరొక దగ్గర గమనిస్తే ఆ లేడీ ఆ బయట నిలబడి ఉంది. ఆ పోలీస్ కారు వచ్చి ఆగి వాళ్ళు బయటకు వచ్చి ఇద్దరు ఆఫీసర్లు ఆమె టైర్ తీస్తున్నారు. ఏంటి? బండి ఏదైతే స్టెప్నీ టైర్ పెట్టాలి కాబట్టి ఆమెకి ఎప్పుడూ రావట్లేదు కనుక వీళ్ళిద్దరూ వెళ్ళి సహాయపడుతున్నారు. ఆ టైర్ తీసి మరో టైర్ ఏర్పాటు చేశారు. ఇట్స్ గుడ్. ఆఫీసర్ మినిస్టర్, వాట్ దే ఆర్ డూయింగ్? హెల్పింగ్ ది పీపుల్. గాడ్ ఆల్సో హ్యాస్ ఎ వండర్ఫుల్ మినిస్టర్స్, దే ఆర్ ఏంజల్స్. దేవుడు కలిగి ఉన్న అద్భుతమైన పరిచారకులు వారు దేవదూతలు. దోస్ ఏంజల్స్ గాడ్ విల్ సెండ్ టు హెల్ప్ యూ. ఆ దేవదూతలను దేవుడు నీకు సహాయం చేయడానికి పంపిస్తారు. When Paul was in a problem in the big cyclone, he was in the shipwreck was there, and he was in trouble. పౌలు ప్రయాణిస్తున్నటువంటి వాడ మరి బ్రదర్ అయినప్పుడు అతను తుఫానులో చిక్కుకొని సమస్యలో ఉండగా ఆయన కాపాడడానికి దేవుడు ఎవరిని పంపించాడు? మీరు అపొస్తలుల కార్యం చదువుతుండగా పెద్ద సమస్యలో చిక్కున్నాడు. వెళ్తున్న వాడ ఆ తుఫానులో చిక్కబడి అది కుడి ఎడమలకు కొట్టబడుతుంది. ముందుకు వెళ్ళట్లేదు, గమ్యం తెలియట్లేదు. ఆ ఓడ నావికుడు నడిపించలేకపోయాడు. అతని చేతులు ఎత్తేసాడు, నా వల్ల కావట్లేదు, ఇది భయంకరమైన తుఫాను, ఇది ఆ చివరికి ఈ చివరికి మనల్ని కొట్టేస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళి పడతామో తెలియదు, కొద్ది నిమిషాల్లో ఓడ బద్దలైపోయే అవకాశం ఉంది, మనం మునిగి చనిపోయే అవకాశం కూడా ఉందన్నాడు. దానికి 14 రోజులు వాళ్ళ తిను పదార్థాలన్నీ బయటపడేశారట. ఓడలో నుండి తినడానికి తెచ్చుకున్నవన్నీ పడేశారు, బరువు తగ్గించారు. అప్పుడైనా వాడు తేలుతూ ముందుకు వెళ్తుందేమోనని. అయినా ఫలితం లేకుండా పోయింది. తుఫాను 14 రోజులు వెంటాడుతూనే ఉంది వాళ్ళని. తుఫాన్ అనేది 1 రోజు 2 రోజులు ఉండొచ్చు, కానీ 14 రోజులు తుఫాను వెంటాడుతుంటే వాడ బద్దలైపోయే పరిస్థితి ఏర్పడింది. ఆటుపోట్లు గురైపోయింది, కెరటాలు ఎగిసిపడుతున్నాయి, సుడిగుండాలు, ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక గమ్యం తెలియక, భారీ వర్షము,
గాలి తుఫాన్ అంటే మీకు తెలుసు కదా, భయంకరంగా ఉంటుంది. దీనిలో అలసిపోయారు 14 రోజులు. అప్పుడు రాత్రి దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది ఎవరితో అంటే పౌలుతో. పౌలా, భయపడకము, నీవు ఏ దేవుని అయితే సేవిస్తున్నావో ఆ దేవుని దూతగా నేను వచ్చాను. నిన్ను కాపాడడానికి దేవుడు నన్ను పంపించాడు. ఎవరిని కాపాడడానికి? పౌలు. అప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఓ దూత నా ఎద్దుకు వచ్చింది రాత్రి. దూత వచ్చి నాతో నేను ఏ దేవుడిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత నా ఎద్దుకు వచ్చి మాట్లాడాడు. మనలో ఎవరు కూడా చనిపోమట. మనలో ఎవరు కూడా సార్ మీకు ఎలా తెలుసండి? ఎస్, దేవుని దూత చెప్పింది. నేను ఏ దేవుడిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత వచ్చి నాతో చెప్పింది. ఆ వచనాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. మీకు కూడా తన దూతను దేవుడు పంపును గాక. మీ ముందుగా మీరు ఎన్నో పనులు చేయబోతున్నారు. మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మీ ఆత్మీయ జీవితంలో, మీ ఆత్మీయ పోరాటంలో అనేక విషయాలు ఉంటాయి జీవితంలో. వాటిని సాధించడానికి దేవుని దూతల సహాయం మీకు దొరుకును గాక. చదవండి వచ్చినండి. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము. ఆ మాట ఎంత అద్భుతంగా ఉంది. అపోస్తలు 27-23 వచనంలో, నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎద్దుకు నిలిచి, పౌలా భయపడకము, నిన్ను కాపాడడానికి దేవుడు నన్ను పంపించాడు. కొన్నిసార్లు భయంకరమైన ప్రమాదం జరుగుతుంది, కానీ ఎవరికి ఏ గాయం తగలకుండా బయటపడతారు. అప్పుడు ఏమంటారు? ఎవరో ఈ బండిలో, ఈ కారులో, ఈ వెహికల్లో, ఈ బస్సులో ఎవరో ఒక మంచి అదృష్టవంతుడు ఉన్నాడు, ఎవరో భక్తుడు ఉన్నాడు, అతన్ని బట్టి అందరూ కాపాడబడ్డారని చెప్పి అంటారు. విన్నారా? కొన్నిసార్లు కార్ యాక్సిడెంట్ అయినప్పుడు పరిగెత్తుకుంటూ జనాలు చూస్తే అందులో ఎవరికి ఏ గాయం తగలిపోతే, నిజంగా బాబు ఏ దేవుడిని సేవిస్తున్నారు మీరు అన్నమాట మీరు విన్నారా? ఎవరిని సేవిస్తున్నారయ్యా, మీ దేవుడు ఎవరు అని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అడుగుతారు. నువ్వు ఏ దేవుడిని మొక్కుతున్నావో కానీ ఆ దేవుడు నిన్ను ఏం చేశాడు? ఈ కారు చితికిపోయింది, ముక్కలైపోయింది. ఇంకా అందులో మనిషి బ్రతికే అవకాశం లేదు. సో దే సే దట్ గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ. దేవుడు నిన్ను కాపాడాడు. ఇక్కడ వాడబద్దలైపోతుంటే దూత వచ్చి అంటుంది, పౌలా నిన్ను బట్టి ఈ వాడలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు కాపాడబోతున్నాడు. అక్కడ ఉన్న భక్తులు ఎంతమంది? ఒకడే. ఇది ఒక వేలు చూపించండి. ఒక భక్తుని బట్టి వాడలో ఉన్న వాళ్ళందరికీ ఏం కలిగింది? కాబట్టి మీరు ఎప్పుడైనా బస్సు యాత్ర కానీ ట్రైన్ యాత్ర కానీ చేస్తుంటే ఒక భక్తుని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆ భక్తుని బట్టి అందరూ కాపాడబడతారు. ఇది ఒక అద్భుతమైన ఆలోచన కదా. మర్చిపోకండి, ప్రయాణాలకు వెళ్తున్న వాళ్ళరా మీ బండిలో కానీ బస్సులో కానీ ట్రైన్లో కానీ భక్తులు లేకుండా బయలుదేరకండి. మంచి భయభక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి. ఆ భక్తిపరుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎవరిని పంపిస్తారు? దేవుడు దూతను పంపిస్తాడు. అతను కాపాడడానికి వచ్చిన దూత మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? కాపాడుతుంది. అపోస్తలుడైన పౌలు జీవితంలో అదే జరిగింది. అందరూ నేరస్తులట. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు రోమ్కి. అరెస్ట్ చేయబడ్డారు. వారిని ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తుండగా అందరూ నేరస్తులే. కానీ అందులో పౌలు భక్తుడు అదే వాడలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇతను దేవుని సువార్థికుడు. నేరస్తులతో పాటు ఇతను కూడా తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఇతను చేసిన నేరం ఏమీ లేదు, కానీ సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే తుఫాన్లు చిక్కబడినప్పుడు దేవుని దూత రాత్రి వచ్చి చెప్పింది, పౌలా నువ్వు భయపడవద్దు, నీవు ఎవరి వాడువు, నువ్వు ఎవరిని సేవిస్తున్నావో ఆ దూతగా నేను వచ్చాను. బా, అద్భుతమైన స్టేట్మెంట్ కదా. నేను ఎవరిని వాడనో, ఎవరిని నేను సేవిస్తున్నానో ఆ దేవుని దూత నా ఎద్దుకు వచ్చింది. దానియేలుని సింహాల బొల్లో పడేసినప్పుడు ఆ సింహాలు అతనికి హాని చేయకుండా దానియేలు అంటాడు, నేను అనుదినము సేవిస్తున్న నా దేవుడు తన దూతను పంపి వీటి నోర్లను ఏం చేశాడు? కట్టేశాడు. ఈరోజు మీ జీవితం మీద రకరకాల శోధనలు, సమస్యలు మీ మీదకి వస్తున్నట్లయితే సింహం వలె శోధన, శ్రమ, శత్రువులు మీ మీదకి వస్తే వాటి నోర్లను మూయించగల శక్తివంతులైన దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు తన దూతను పంపి దేవుడు కార్యం జరిగించును గాక. మీ కుమారుల విషయంలో, మీ కుమార్తెల విషయంలో మీరు చేసే ప్రయత్నం ఫలించలాగున దేవుడు మీకు ముందుగా తన దూతను పంపును గాక. ఎంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభా నా జీవితంలో కూడా నీ దూతను పంపించు, నా పనులు కూడా ఫలించులాగున, నా ప్రయత్నాలు ఫలించులాగున నీ దూతల సహాయం కావాలన్న వారు చేయి చూపించగలరా? ఇప్పుడు ఎవరిని అడుగుదాం? దూతను అడుగుదామా, దేవుడిని అడుగుదామా? మీరు దయచేసి గాబ్రియల్ గారు ఒకసారి వస్తారని అడగండి. గాబ్రియల్ గారు వస్తే మామూలు గాబ్రియల్ వస్తాడు, కానీ నీకు రావాల్సింది ఎవరు రావాలంటే గాబ్రియల్ లాంటి దూతలను పంపించే దేవుణ్ణి అడగండి. ఓకే, ఇప్పుడు నా దగ్గర కొంతమంది పనివారు ఉన్నారనుకోండి, ఆ పని వాళ్ళని మీరు అడిగితే ప్రయోజనం ఉండదు. పంపించాల్సిన వాడిని నేను కదా,
అలాగనే దేవుడు దూతలను కలిగిన వాడు. ఆయన ఆజ్ఞాపిస్తే దూతలు వస్తాయి, కానీ నువ్వు పిలిస్తే దూత రాదు. సో ఈ చిన్న కీర్తన పాడి ప్రార్థన చేసుకుందాం. దేవుని దూతలు మీకు సహాయానికి వచ్చుదురుగాక. రాత్రియు పగలను పాదములకు రాయి తగలకుండా ఆయన కాపాడేవాడు. మనకు పరిచర్య చేయుటకై దేవదూతలు మనకుండగా. పాడదాం. రాత్రియు పగలను పాదముకు రాయి తగలకుండా, రాత్రియు పగలను పాదముకు రాయి తగలకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. పాడదాం. పగలను వావ్, ఎక్స్టీరియర్ పెయింటింగ్